హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం లైవ్లో అక్కడనే ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒకవైపు మార్కెట్ మొత్తం తగిలి బూడిదైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 40కి పైన ఏదైతే గార్మెంట్స్ అంటే బట్టలకు సంబంధించిన షాప్స్ అంతా కూడా పూర్తిగా దద్దమైనాయి. మరోవైపు దివాన్ దేవుడి ప్రాంతంలో మదీనా అబ్బాస్ టవర్స్లో దాదాపు చూసుకుంటే షాప్స్ అన్ని కూడా తగలబడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. భారీగా కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని అయితే ప్రస్తుతానికి ప్రిలిమినరీగా అయితే తెలుస్తూ ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే సుమారుగా 40కు పైన షాపులు అయితే దద్దమైన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఒకవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా సేవ్ చేస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మనం విజువల్స్గా చూస్తుంటే ఇంకా వాటర్ ఒకసారి మనం చూడొచ్చు. వాటర్తో మొత్తం కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. పైప్స్తోని భారీగా మనకు పైప్ లైన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు నిన్న రాత్రి నుంచి అయితే పూర్తిగా విజువల్స్లో కూడా చూడొచ్చు మనము. దివాన్ దేవుడి ప్రాంతము ఈ ప్రమాదము ప్రస్తుతం ఎక్కడ జరిగిందో అక్కడనే ఉన్నాం. మనం ఒకసారి చూడొచ్చు. దాదాపు 40 షాపులు దద్దమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా స్మోక్ దట్టంగా పొగలు పూర్తిగా చూసుకుంటే కూడా స్ప్రెడ్ అయిన సిచ్యువేషన్ ఉంది. అయితే నిన్నటి వరకు ఇదే సిచ్యువేషన్ నిన్న రాత్రి అయితే ఇంకా భారీగా పొగలు వచ్చాయి. ఇప్పుడు కొంచెము కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. మరోవైపు చార్మినార్ కూడా చాలా దగ్గరనే ఉంటుందని కూడా మొత్తం మీద అయితే చెప్పొచ్చు. ఒకవైపు భారీగా మంటలు ఎగసి పడడంతో ప్రజలందరూ కూడా భయప్రాంతులకు వెళ్ళిన సిచ్యువేషన్లో ఉండని కూడా పూర్తిగా చెప్పొచ్చు. అంటే భారీగా కోట్ల రూపాయల నష్టం. ఎందుకంటే మరో 5 కాంప్లైంట్స్కి ఒకవైపు స్ప్రెడ్ అయ్యే సిచ్యువేషన్ ఉండే, కానీ ఫైర్ అధికారులు మాత్రం అది కంట్రోల్ చేస్తారు. మరోవైపు కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తున్నారు. మరోవైపు షార్ట్ సర్క్యూట్ కారణం వల్లనే ఇదంతా జరిగిందంటూ ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే అనుమానిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా రంజాన్ త్వరలో వస్తుంది కాబట్టి కొత్త స్టాక్ అంతా కూడా తెప్పించారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఎవరికి కూడా అంటే పూర్తిగా అదృష్టంతో ఎవరికి ఏం జరగనప్పటికీ కూడా నిన్న రాత్రి నుంచి ఫైర్ సేఫ్టీ అధికారులు మొత్తం పూర్తిగా ఒక్కసారి మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే స్టాక్ అంతా కూడా బయటికి తీసుకొస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలా క్లియర్గా కూడా ఒకవైపు భారీ అగ్ని ప్రమాదం అనే చెప్పొచ్చు. అంటే ఒక షాపు కాదు, 40కి పైన షాపులు మొత్తం ఫైర్ సేఫ్టీ పూర్తిగా ఎటువంటి ప్రికాషన్స్ ఉన్నాయని కూడా పోలీసులు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఒక్క షాప్ నుంచి ఇంకో షాప్కి స్ప్రెడ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైర్లు కాలిపోయాయి. బట్టలు లోపడున్న స్టాక్ ఏదైతే కాటన్ పాలిస్టర్కి సంబంధించిన క్లోత్స్ ఏవైతే ఉంటాయి, మెన్ గార్మెంట్స్ అంటే షర్ట్స్ ప్యాంట్స్ ఇవంతా కూడా పూర్తిగా దద్దం అయిపోయి తగలబడిపోయినాయి అని కూడా తెలుస్తుంది.